ఇప్పుడంటే పంచులంటే మనం 'జబర్దస్త్' మొన్నొచ్చిన 'రావుల రామకృష్ణ', 'వెన్నెల కిషోర్' గురించి మాట్లాడుకుంటున్నాం గానీ, ఒకప్పుడు పంచ్ పవర్ చూయించాలంటే 'కృష్ణ భగవాన్' గారి తర్వాత ఎవరైనా మన 'కబడ్డీ కబడ్డీ' సినిమాలో ఎంఎస్ నారాయణ వచ్చి తల్లి లేని పిల్ల అంటే అలా ఎలా పుట్టేసిందండి బాబు అంటాడు. తల్లి లేని పిల్ల అలా ఎలా పుట్టిందండి బాబు? మళ్ళీ 'మీ ఇష్టా అభిలాష్‌లో' బ్రహ్మానందం వచ్చి నరేష్‌ని ఏం చేస్తుంటావా అని అడిగితే ఫ్లాప్ సినిమాలు తీస్తూ ఉంటారని అంటాడు. ఫ్లాప్ సినిమాలు తీస్తుంటాడు. ఏ సినిమాలు తీశాడు? నాశనం, దరిద్రం, నీచం, నికృష్టం. తర్వాత 'దుబాయ్' సినిమాలో గిరిబాబుని నీకేమొచ్చు అని అడిగితే దించకుండా ఫుల్ బాటిల్ తాగుతాను సార్ అంటాడు. దించి తాగొచ్చు అంటాడు. మళ్ళీ మన అల్లరి నరేష్ 'కేవ్కేకలో' ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ నాకు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పాలంటే దరిద్రంగా ఉంటుందని అంటాడు. ఎంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? దరిద్రంగా ఉంటదని. సో ఆయన మాత్రమే పండించగల పంచులుంటాయి, ఆయన మాత్రమే వేస్తే పేలే పంచులుంటాయి. ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు కానీ ఒకప్పుడు ఊపాడు ఇండస్ట్రీని. మళ్ళీ ఆయన రైటింగ్ కూడా రాయగలుగుతాడు కాబట్టి మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి పంచులతో సినిమా తీస్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది. జర ఒక లుక్ ఏంటి మాస్టారు.